వీనస్ స్టార్లైట్స్ ఈవెంట్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా పేరు లిఖిత, నేను హైదరాబాద్ నుంచి. నేను దీంట్లో మొత్తం 6 రౌండ్స్ అయినాయి. మొత్తం 35 మెంబర్స్ పార్టిసిపేట్ చేసాము. దీంట్లో మాకు డిఫరెంట్ రౌండ్స్ అయినాయి. లైక్ టాలెంట్ రౌండ్ అని, ప్రీ ఫైనల్స్, ఫైనల్స్, యోగా అని, గ్లామరస్ రౌండ్ అని వేరే విధాలుగా తీసుకున్నారు రౌండ్స్. ఇది నేను మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇది నాకు ఫస్ట్ టైం నేను ఇలా స్టేజ్ ఎక్కడం. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ ఎక్కువ. అది ఓవర్కమ్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ అందరికీ పేరు థ్యాంక్ యూ. ఇది 7th, 8th, 9th బెంగళూరులో జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ అంటే. ఇది ప్యాషన్ లాగా తయారయ్యి వచ్చాను. విత్ మా పేరెంట్స్ సపోర్ట్, అక్క వాళ్ళ సపోర్ట్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు నాకు. తర్వాత ఎలాంటి అంటే ఫెమినాలో ఛాన్స్ ఆపర్చునిటీస్ వస్తే పార్టిసిపేట్ చేస్తాను. జేఎంజీ కమ్యూనికేషన్. అయితే లిఖిత గారికి అవార్డ్స్ వచ్చే ముందు ఆమె పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి విషయము వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు, ఇంకొక మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది భవానీ అని, వాళ్ళు లిఖిత గారు చేస్తున్నటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ గురించి వాటిలన్నిటి గురించి తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈమె ఈ అవార్డులోని ఇది వీనస్ స్టార్లైట్ ఇది నిర్వహిస్తున్నటువంటి ఈ మిస్ ఇండియా పోటీలో పాల్గొంటుందో ప్రతి విభాగంలో కూడా ఈమె ముందుకు రావాలి, మన తెలుగు అమ్మాయి గెలవాలనేసి మేము ఆశిస్తూ ఉన్నాము. మేము ఏ రకంగా అయితే ఏ విధంగా కోరుకున్నామో అదే విధంగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు మాకు చెప్పడం జరిగింది అనమాట. సార్ ఈరోజు మా సిస్టర్ విన్ అయ్యారండి, ఈ డివిజన్లో విన్ అయ్యారు, ఈ డివిజన్లో విన్ అయ్యారండి, మళ్ళీ 9వ తారీఖు ఫైనల్ ఉంటుందండి అంటప్పుడు ఆమె వీళ్ళు అందరు కొంచెం టెన్షన్ పడ్డారు, ఎట్లా వస్తుందా రాదా అన్నది. కానీ వీళ్ళు ధైర్యం, వీళ్ళ యొక్క అన్ని విభాగాల్లోని ఇది టాలెంట్ ప్రకటించడంతో నైట్ తెలిసిందనమాట లిఖిత అవార్డు గెలుచుకున్నారని. కానీ అమ్మాయి ఈ అవార్డు గెలుచుకున్నారని తెలిసి కానీ ఆమెకి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు అమ్మాయి ఇప్పుడు ఇంచుమించు 39 స్టేట్స్ నుంచి ఈ అవార్డ్స్ ఇంతమంది 39 ఉమెన్స్ పార్టిసిపేట్ చేస్తే, అమ్మాయిలు పార్టిసిపేట్ చేస్తే అందులో మన తెలుగు అమ్మాయి లిఖిత రాజ్, అందులో కూడా ఆమె డాక్టర్. సాధారణంగా ఏంటంటే ఈ ఫ్యాషన్ లో తక్కువ మంది ఉంటారు. ఈ మిస్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొనేటువంటి డాక్టర్స్ అనేటువంటి తక్కువగా ఉంటారు. అందులోని డాక్టర్ అయినటువంటి అమ్మాయి ఈ మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నందుకు నేను నా కంపెనీ తరఫున, అదేవిధంగా మా ఫ్రెండ్స్ అందరికి ఇట్లా చెప్పాను, మనకి తెలిసిన ఒక అమ్మాయికి మిస్ ఇండియా అవార్డు కిరీటం గెలుచుకున్నారు, మనం ఏదైనా చేద్దాం. లేదు జగన్, ఇమీడియట్ గా ఆమెకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆమె యొక్క విన్నింగ్ ని మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటూ, అదేవిధంగా మన మీడియా మిత్రుల ద్వారా కానీ అందరికీ కూడా ఆమె యొక్క విన్నింగ్ ని మన తెలుగు అమ్మాయిలకి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషనల్ గా ఉండాలి కాబట్టి ఆమెకు సన్మాన కార్యక్రమం చేస్తూ ఆమెని సన్మాన కార్యక్రమం చేయడం ద్వారా మిగతా ఎవరైతే మన తెలుగు అమ్మాయిలు ఈ ఫ్యాషన్ షోస్ గా కానీ మిస్ ఇండియాలో కానీ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళు చెప్పారు. దాని వాళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి ఈ మిస్ ఇండియా విన్నర్ అయినటువంటి డాక్టర్ లిఖిత రాజ్ దండునకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం అంతా కూడాను ఈ వీనస్ స్టార్లైట్ అనే ఫ్యాషన్ షో కంపెనీది, ఈ ఈవెంట్ కంపెనీ వీళ్ళకి అవార్డ్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది. ఆ కంపెనీ ఏంటంటే వీనస్ స్టార్లైట్ కంపెనీ. వీళ్ళు గత 3 years నుంచి కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.